నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు భారతదేశం అంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 136వ జయంతి ఉత్సవాల్లో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనని స్మరించుకోవాల్సినటువంటి సమయం ఇది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి యాదగిరి ప్రేక్షకులందరికీ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఇద్దరు అతిథులని మనం పిలుచుకున్నాం. సో ఆయన గురించి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే విందాం. ప్రొఫెసర్ సుధారాణి గారు, డైరెక్టర్ ఆఫ్ అంబేద్కర్ యూనివర్సిటీ మనకి అందుబాటులో ఉన్న స్టూడియోలో. అండ్ అలాగే డాక్టర్ జీవి రత్నాకర్ గారు, ఆయన HCU ప్రొఫెసర్గా ఉన్నారు. సో ఆయన కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఇద్దరికీ స్వాగతం. అయితే అసలు ఆ రోజుల్లో అంబేద్కర్ గారికి స్ఫూర్తినిచ్చింది ఎవరు? ఆయన ఎవరిని చూసి స్ఫూర్తి పొందారంటే ఏం చెప్తారు? నమస్తే సునీల్. ప్రేక్షకులందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి శుభాకాంక్షలు. సునీల్, కరెక్ట్గా చెప్పారు మీరు. ఎందుకంటే విశ్వవ్యాప్తంగా విశ్వమానవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాం కదా. విశ్వవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు. అంటే 145 దేశాలు పైచిలుకు అంబేద్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. ఇంతగా ప్రభావితం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని మనము ఒకసారి మననం చేసుకునే ముందు ఆయనను ప్రభావితం చేసే ఎవరు వ్యక్తులు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తనే రాసుకున్నారు తన రచనలు, ప్రసంగాల్లో. మొట్టమొదటి తనకు 3 గురువులు అన్నారు. బుద్ధుడు, తర్వాత కబీర్, తర్వాత ఫూలే. ఈ 3ని తన గురువులుగా ఎంచుకున్నారు. ఎందుకంటే వారి జీవితకాలంలో ఈయన ఉండనప్పటికీ, మనం ఇప్పుడు మీరు అన్నారు కదా వారి జీవితకాలంలో మనం లేము అని, కానీ బౌద్ధం యొక్క సమానత్వం, మానవీయత, ఈ కోణాలన్నిటి కూడా బుద్ధుని యొక్క ఆలోచన ధోరణి మొత్తం కూడా చిన్నప్పటి నుంచి అంటే స్కూల్లో ఉన్నప్పుడే కేలుస్కర్ అనే పండితుడు ఆయనకి ఇచ్చిన ఒక బౌద్ధం మీద పుస్తకము ఆయన్ని ప్రభావితం చాలా చేసిందని చెప్పారు, అంబేద్కర్ గారే చెప్పారు. ఆ తర్వాత కబీర్, ఎందుకంటే కుల మతాలకి వ్యతిరేకంగా, అంటే తన అతీతంగా దేవుని దృష్టిలో అందరూ ఒకటే, సమానమే అన్న ప్రబోధనలో, అది భక్తి భావన నుంచి వచ్చింది, భక్తి ఉద్యోగం నుంచి వచ్చింది. కబీర్ని కూడా తను గురువుగా ఎంచుకున్నారు. తర్వాత ఫూలే, మహాత్మా ఫూలే మహారాష్ట్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన నాటికన్నా ముందు అక్కడ పిష్వాయిల పాలన ఉండేది. చాలా అంటే కులం చాలా అనేక రూపాల్లో ఉండేది, వేళ్ళూనికిపోయి ఉండేది. పౌరోహిత వర్గంనే రాజులు కూడా వినేవాళ్ళు. సో ఈ బ్రాహ్మణ రాజులున్న కాలంలో ఇంకా మనుషులకి, అంటే దాదాపు అణగారిన వర్గాలకి అసలు ఏ మాత్రము కూడా అవకాశాలు లేవు. ఆ కాలంలో ఒక విద్యాజ్యోతిని వెలిగించిన వాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. జ్యోతిరావు ఫూలే అణగారిన వర్గాల కోసం విద్యను ప్రసాదించడమే కాకుండా 1848లో స్కూల్ స్థాపించి అనేక రకాల అంటే వెసులుబాటు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి బ్రాహ్మణ వర్గాన్ని ఎదిరించి సమసమాజ స్థాపన కోసం ఫూలే దంపతులు ఇద్దరు, సావిత్రిబాయి ఫూలే, మహాత్మా ఫూలే కృషి చేశారు. వారిని తన ఆదర్శ గురువుగా అంబేద్కర్ భావించారు. వీరు కాకుండా విద్యాభ్యాసంలో కెలుస్కర్ తన్ని చేయూతనిచ్చి, చేతిని ఇచ్చి బరోడా రాజు వరకు తీసుకెళ్లాడు. తర్వాత కాలంలో సాహు మహారాజ్, కొల్హాపూర్ సంస్థానంలో రాజైన సాహు మహారాజ్ కూడా తనకి అనేక సాయం అందించారు. ప్రజాస్వామ్య భావనలని బాబాసాహెబ్ అంబేద్కర్లో ప్రగాఢంగా వేళ్ళూనుకోవడానికి జాన్ డ్యూయే బాధ్యత చాలా వరకు ఉంది. తర్వాత షెల్లింగ్ మ్యాన్ కానీ, క్యానన్ కానీ, తర్వాత లండన్కి వెళ్ళిన తర్వాత అనేక మంది, అంటే ఈయనకి ప్రొఫెసర్సే ఎక్కువ పరిచయం ఉండేవాళ్ళు, వాళ్ళ సమక్షంలోనే. అక్కడి నుంచి రన్నడే భావనల పట్ల కూడా ఆయన మానవీయ కోణాన్ని పట్ల ఆకర్షితుడయ్యాడు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది అంబేద్కర్ని ప్రభావితం చేశారు. ఒక్కొక్క దశలో ఒక్కొక్కళ్ళు ప్రభావితం చేశారు. అయితే ఆయన చిన్నతనంలో విద్యను అభ్యసించే సమయంలో కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు, చాలా వివక్షకి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆయన కుటుంబ నేపథ్యం అండ్ అలాగే ఆ రోజుల్లో ఆయన ఎదుర్కొన్నటువంటి విద్యను అభ్యసించే సమయంలో కానీ ఆ ఎదుర్కొన్నటువంటి డిస్పారిటీస్, వాటి గురించి ఏం చెప్తారు? మంచి విషయం మీద దూరదర్శన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ధన్యవాదాలు, జై భీములు. అదే క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన మనకి ఎలా రిలవెన్సీగా మనం మాట్లాడుకుంటున్నామని అంటే, ఒక హిందీ కవయిత్రి మాట్లాడతారు, మేరే అంధేరం కో నతుం బద్నాం కరో తుమ్హారీ చాందినినే జలాయా హై ఘర్ మేరా. నా చీకటిని, అజ్ఞానాన్ని చూసి మీరు నన్ను ఎగతాళి చేయవద్దు. మీరు ప్రేమ గీతాలు, విరహ గీతాలు పాడుకునే వెన్నెల
నా గుడిసెని కాల్చింది అని చెప్పి ఒక ఆ కవయిత్రి హరికిషన్ సంతోష్ అనే కవయిత్రి చెప్తారు. తెలుగులో కూడా బోయి భీమన్న గారు గుడిసెలు కాలిపోతున్నాయని ఒక కవిత్వం రాయడం జరిగింది. ఆ కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అంటే ఇక్కడ చీకటి, ఈ అజ్ఞానము అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, కుల మత అసమానతల నిచ్చెన మెట్ల సమాజంలో ఉన్న క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కుటుంబము చదువుకొని అక్కడి నుంచి ఫాదరు మిలిటరీలో ఆయన సుబేదార్గా పనిచేస్తూ వాళ్ళ తాత దగ్గర నుంచి కూడా ఆ కుటుంబం కొంచెం ఎడ్యుకేటెడ్ కుటుంబంగా సమాజంలో ఒక స్థాయిలో సమాజంలో అసమానతను అర్థం చేసుకున్న దశ నుంచి ఆయన కుటుంబాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫాదరు వాళ్ళ తాత దగ్గర నుంచి కూడా వాళ్ళ కబీర్ పంథీ, కబీర్ని వాళ్ళు భజనలు కూడా మనకి ఆయన జీవితంలో వాళ్ళ ఫాదర్ పాడుతున్న సందర్భం వినిపిస్తుంది. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్లుగా కబీర్కి గురువులుగా మనం అనుకునే వాళ్ళల్లో సత్యాన్ని సత్యంగా తెలుసుకోమంటాడు బుద్ధుడు. అదేవిధంగా కబీర్ కూడా పాహన్ పూజే హరిమిలేతో మై పూంజు పహాడ్ యహతాతే చాకీ బలి పీస్ కాయ్ సంసార్ అంటారు. అంటే పాహన్ పూజ, ఒక రాయిని పూజిస్తే భగవంతుడు ప్రత్యక్షమైతే నేను నా ఎదురుగా ఉన్న పర్వతాన్ని పూజిస్తాను. ఎందుకంటే ఈ దేశంలో 33 కోట్ల దేవీ దేవతలు ఉన్న ఈ పవిత్ర భారతదేశంలో ఏ రాయిలో ఏ చెట్టులో ఏ భగవంతుడు ఉన్నాడో తెలియదు కదా అని అంటూ కానీ అని ఒక కామా చెప్పి దీనికంటే నేను తిరగలను ప్రేమిస్తాను, తిరగల నాకు తినడానికి రొట్టెనిస్తుంది, తిండినిస్తుంది, భగవంతుడి ముందు మనకు తినడానికి తిండి ఇచ్చినాకే ఈ జ్ఞానం తెలుసుకుంటాము ఆ క్రమం అని చెప్పి ఆయన చెప్తారు. అట్లా ఫూలే గులాంగిరి అని రాస్తూ ఆ రోజుల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పీష్వా రాజ్యంలో రైతులు ఎలా సమస్యలను ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ పొలాల్లోనే వాళ్ళు కూలీలుగా మారుతున్న వైనాన్ని కూడా మాకు హిందీలో కూడా గోదాన్ అనే నవల్లో ప్రేమ్చంద్ చెప్తారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రేమ్చంద్ కఫన్ కథలో కూడా చెప్తారు. గీసు మాధవ్ అనే వాళ్ళు పని చేయకుండా సాయంత్రం పడుకొని ఉదయాన్నే వెళ్ళి ఆలుగడ్డలు దొంగతనం చేస్తూ ఉంటారు. ఎందుకురా అంటే కామ్చోర్ పని చేయరు. ఎందుకురా అంటే జీవితాంతం కష్టపడిన రైతుకి అప్పులు మిగిలి ఆయన అవస్థల పాలవుతున్నప్పుడు పని ఎందుకు చేయాలనే ఒక ప్రశ్న వేస్తారు. అంటే ఇదంతా ఆ తిండి లేక అసమానతలు ఉన్న వ్యవస్థలో అజ్ఞానము, ఈ అసమానతలు ఉన్న ప్రపంచాన్ని చూసిన వాళ్ళుగా అక్కడి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సమాజం నుంచి బయటకు వచ్చి అక్కడ రాజులు, ఆ వ్యవస్థలో సైనికులుగా ఉన్న వాళ్ళ దుస్థితి, రైతులు ఎలా సమస్యలను ఫేస్ చేస్తున్నారు అంటే పురోహిత వర్గం ఏ మతమైనా కావచ్చు, ఏ సమాజమైనా కావచ్చు, జ్ఞానాన్ని తెలుసుకొని 4 మాటలు చెప్పేటువంటి ఆ పూజారి వర్గం ఏదైతే ఉంటుందో అది ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, కానీ వాళ్ళు ఆ సమాజానికి మంచిదారి చూపిస్తే బాగుంటుందని చెప్పి బాబాసాహెబ్ కూడా భావిస్తారు. ఆ క్రమంలో బాబాసాహెబ్ రచనల్ని, రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండి. సో ఈ నేపథ్యంలో అంబేద్కర్ గారు స్థాపించినటువంటి సంస్థల గురించి అవి ఎన్ని ఉన్నాయండి, ఇప్పటికీ అవి రన్ అవుతున్నాయా? సో ఆ సంస్థల గురించి ఏం చెప్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ సునీల్ చాలా సంస్థల్ని స్థాపించారు. మొట్టమొదటగా తను విదేశాలకు వెళ్ళి వచ్చిన క్రమంలో అంటే విద్యాభ్యాసము తను కుటుంబ నేపథ్యం గురించి చెప్పారు. ఫస్ట్ చాలా ఒడిదుడుకులతోని తన విద్యాభ్యాసం సాగింది. ఇటు అంటే దపోలీలో ఫస్ట్ ఉద్యోగం చేసేవాళ్ళ వాళ్ళ నాన్నగారు. అక్కడ దపోలీలో ప్రాథమిక విద్య, ఎల్ఫిన్స్టన్ కాలేజ్లో స్కూల్లో మళ్ళీ సెకండరీ విద్య. అదైన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎల్ఫిన్స్టన్ కాలేజ్లోనే డిగ్రీ చేసి అమెరికా అంటే మన ఇంతకుముందు నేను చెప్పినట్టు కేలిస్కర్ సహాయంతో వరడారాజు గాయక్వాడ్తో అమెరికాకి వెళ్ళాడు. అంటే లండనే వెళ్దాం అనుకున్నాడు కానీ వెళ్ళాలి అని వాళ్ళు అన్నారు. అక్కడున్న రూల్స్ ప్రకారంగా లండన్కి పంపిస్తామన్నారు. అక్కడున్న అంటే చాలామంది బ్రాహ్మణ వర్గపు మినిస్టర్సే ఉండేవాళ్ళు బరోడా రాజు సంస్థానంలో. కానీ ఈయనకి అమెరికా వెళ్ళారు అక్కడికి. ఎందుకంటే ప్రజాస్వామ్య భావనల సిద్ధాంతం కానీ డెమోక్రసీ కానీ అదంతా నేర్చుకున్నారు. అక్కడి ఎందుకు సంస్థల గురించి రాకముందు ఆయన విద్యాభ్యాసం గురించి మాట్లాడాల్సి వస్తుందంటే చిన్నప్పుడు ఎన్నో అవమానాలని, ఈ అస్పృశ్యత మూలంలో ఉన్న వాటి తాలూకు అనుభవాలు, చేదు అనుభవాలని భరించాడు. కాబట్టే ఒక స్వేచ్ఛాయుత సమాజం కోసం కలలు కన్నాడు అమెరికాలో ఉన్నప్పుడే. అక్కడి నుంచి ఆ భావన నుంచి మళ్ళీ లండన్కి వెళ్ళి అక్కడ ఇటు పిహెచ్డి సిద్ధాంత వ్యాసం రాసి ఎంఎస్సి డిగ్రీ తీసుకొని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో, తర్వాత గ్రేస్ ఇన్లో లా పట్టా పుచ్చుకొని న్యాయవాద వృత్తి ఖచ్చితంగా తను ఎందుకు చేయాలనుకున్నాడంటే ప్రజల పక్షాన మూక్ నాయక్ అంటే ఒక పత్రిక తను స్థాపించాడు. ఆ తర్వాత ప్రజల పక్షాన నిలబడి పోరాటాన్ని, తన విద్యాభ్యాసాన్ని మొత్తం వెచ్చించాలన్న ఉద్దేశంతో ఆయన ఈ విదేశీ విద్యని అభ్యసించి భారతదేశాన్ని తిరిగి వచ్చిన తర్వాత బహిష్కృత హితకారిణి సభ మొట్టమొదట స్టార్ట్ చేశాడు. అది 24లో. తర్వాత సమతా సైనిక్ దళ్ అనే సంస్థను కూడా
అంటే ప్రతి సమాజ నిర్మాణంలో క్రమశిక్షణ గల సైనికులు చాలా ఆవశ్యకత ఉన్నది అని భావించి సమతా సైనిక్ దళని, అట్లాగే ఈ సమతా సైనిక్ దళ యొక్క మహిళా విభాగాన్ని కూడా ఆయన స్థాపించాడు. ఎక్కడ ముందు పురుషుల గురించి ఆలోచించి తర్వాత స్త్రీల గురించి ఆయన పాటుపడలేదు. మొట్టమొదటి ఉద్యమంలో భాగంగానే స్త్రీల సభని ఉద్దేశించి ప్రసంగించడం, స్త్రీల కోసం, స్త్రీల హక్కుల కోసం, శూద్రుల హక్కుల కోసం, వాళ్ళని అణిచివేస్తున్న మనుస్మృతిని దహనం చేయడము, అది ఆయన ఉద్యమంలో భాగంగా చేసుకున్నారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటు విద్య చేసుకుంటూ, అటు సంస్థల్ని స్థాపించుకుంటూ, మూక్ నాయక్ పత్రికని స్థాపించి, అంటే పత్రికా రంగంలో కూడా తన భావాల్ని ఎలా సాధ్యమైంది మ్యామ్? అంటే ఆ రోజుల్లో ఇన్ని ఒకేసారి ఎట్ ఏ టైం, అంటే అన్ని సంస్థలు స్థాపిస్తూ అలా ఆ యొక్క ఉత్తేజితమైనటువంటి వాతావరణం ఆయనకి ఎలా కలిగింది? ఆ స్ఫూర్తి అండ్ అలాగే ధైర్యం ఎలా? చదువుకోవడం వల్ల? కరెక్టే, చదువు అది ఒక పునాది. విద్య సామాజిక మార్పుకి సాధనమని ప్రగాఢంగా విశ్వసిస్తారు అంబేద్కర్. విద్య లేనిది అంటే మనము ఒక నాగరికత వనకూర్చిన వస్తుగత ప్రయోజనాలన్నా వదులుకోవచ్చు, కానీ అంటే మన సివిలైజేషన్ ఇచ్చే బెనిఫిట్స్ని వదులుకోవచ్చు, కానీ విద్య ఇచ్చే ప్రమాణాలని, విద్య ఇచ్చే సౌకర్యాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. అయితే ఈ సంస్థలు కూడా ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క ఉద్దేశం ఉంది. బహిష్కృత హితకారిణి సమాజమేమో ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేశారు. తర్వాత బహిష్కృత భారత్ అనే పత్రిక దానికి అనుబంధంగా చేశారు. సరస్వతి విలాస్ అని ఒక రచనా వ్యాసంగం కోసం పెంపొందించడానికి ఒక ఫోరం పెట్టారు. అట్లా తర్వాత పత్రికలన్నీ జనత, సమత, ప్రబుద్ధ భారత్ వరకు వెళ్ళాయి. కానీ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఒకటి స్థాపించారు. అంటే సమాజంలో సోషల్ చేంజ్ కోసమే కాదు, తన అణగారిన వర్గాల ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడమే కాదు, వారిలో రాజకీయ చైతన్యాన్ని కూడా నింపాలి అన్న ఉద్దేశంతో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని అది రాజకీయ సంస్థగా చేసి దాని మేనిఫెస్టోలో విద్య అనేది ఒక కంపల్సరీ ఆస్పెక్ట్గా తీసుకున్నారు. అంటే అణగారిన వర్గాలకి విద్య అందించాలి, కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఒక విధానం మేనిఫెస్టోలో భాగం. అది ఇవన్నీ తర్వాత పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే సంస్థ చేశారు. అంటే మీరు అన్నట్టు ఇటు సమాజం ఒక సోషల్ ఆర్గనైజేషన్, ఇటు తర్వాత పొలిటికల్ ఆర్గనైజేషన్ అండ్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ లేబర్ సంబంధించిన అనేక కార్మిక ఉద్యమాలను చేయడం కోసం, తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అని ఒక జీవితమే ఒక పోరాటంగా చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ గారి జీవితంలో పోరాటాలు అంటే 2 పోరాటాలు చాలా బాగా గుర్తు వస్తూ ఉంటాయి ఇప్పటికీ కూడా. అది మహద్ చెరువు పోరాటం ఒకటి అండ్ కాలారాం దేవాలయం పోరాటం. అసలు ఆ రోజుల్లో ఆ పోరాటాలు అంబేద్కర్ గారు ఎందుకు చేయాల్సి వచ్చింది అండ్ ఆ పోరాటం యొక్క దాని యొక్క ఆంతర్యం ఏంటి అండ్ పరమార్థం సార్థకత అయ్యిందా? సో దాని గురించి ఏం చెప్తారు? ఆ 2 పోరాటాల గురించి మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు ప్రపంచ చరిత్రలోనే మంచినీళ్ళ కోసం నీళ్లు కూడా మమ్మల్ని తాగనివ్వండి అని చెప్పి ఒక ఉద్యమము, ఒక పోరాటం జరిగిందంటే అది మహత్ పోరాటంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారతదేశంలోనే కులం ఉంది, ఈ అసమానత ఉంది, అంటరానితనం ఉంది. అదే ఇప్పుడు మనము ప్రపంచ దేశాల్లో చూసుకుంటే రేసిజం ఉంటుంది, బానిసత్వం అంటారు, నల్లవాళ్ళ తెల్లవాళ్ళు అంటాం. కానీ ఇక్కడ ఒకే హిందూ సమాజం, ఒకే భారతదేశంలోని అసమానతలు ఉన్న క్రమంలో ఆ మహద్ ఆ చెరువు దగ్గర ఈయన సమతా సైనిక దళను ఒక సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఆ సమతా సైనిక దళాలు ఆ చరిత్రలో మనం మాట్లాడుకునే క్రమంలో ఆ మహద్ చెరువు ఆ ఒడ్డున ఒక శాసనం ఉంది. ఈ చెరువు పబ్లిక్గా ఎవరైనా నీళ్లు తాగవచ్చు అనే శాసనం ఉంటుంది. పశువులు వెళ్ళి నీళ్లు తాగుతుంటాయి, కానీ మనుషులకి, మహర్లకి, అక్కడ ఉన్నటువంటి మాంగ్స్కి, చమార్స్కి మంచినీళ్ళు తాగే అవకాశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ సమతా సైనిక దళ సంస్థను ఏర్పాటు చేశాక బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక కార్యక్రమం ఉండాలి, ఒక సంస్థ ఉన్నప్పుడు దానికి ఒక కార్యక్రమం ఉండాలి, ఒక ఆచరణ ఉండాలని చెప్పి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి అంటే, మహద్ ప్రాంతంలో మాకు నీళ్లు తాగే అవకాశం లేదు, మాకు అవకాశం కల్పించండి బాబాసాహెబ్ అన్నప్పుడు బాబాసాహెబ్ ఆలోచించి వేల మందితోటి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆయన అట్లా దోశలతో అట్లా నీళ్లు తీసుకొని అవి తాగుతూ అంటే ఒక మాట అంటారు, ప్రపంచ చరిత్రలోనే నీళ్ల కోసం జరిగిన పోరాటంగా మనం ఈ మహద్ చెరువు పోరాటాన్ని తీసుకుంటాము, గుర్తు చేసుకుంటున్న చరిత్ర. ఆ క్రమంలో ఈ నీళ్లు లేకుండా మన తాతలు, తండ్రులు బ్రతికారు, రేపు ఇవి లేకుండా కూడా మనం బ్రతకగలం. కానీ ఈ భారతదేశంలో
ఒక పౌరుడిగా నాకున్న హక్కును నేను ప్రకటించుకుంటున్నానని చెప్పి బాబాసాహెబ్ ఆ నీళ్లు తాగి వాళ్ళందరి చేత ఆ నీళ్లు తాగమని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటాం. ఆ క్రమంలోనే అక్కడ నలరాముడి గుడి అంటాము, కాలారాం టెంపుల్ దగ్గర మేము హిందువులమి ఈ దేశ మూలవాసులమైనప్పుడు మాకు ఆ భగవంతుని దర్శించుకునే అవకాశం మాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి బాబాసాహెబ్ అడిగినప్పుడు వాళ్ళు సరే మీరు పలానా ఉత్సవం రోజు రథం లాగే కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకుందరు రండి అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ఆ రథం కదిలిన వెంటనే వీళ్ళని రానివ్వకుండా తలుపులు మూసేస్తారు. అప్పుడు బాబాసాహెబ్ నేను హిందువుగా పుట్టాను, కానీ ఈ దేశానికి ఈ మతంలో హిందూ ధర్మంలో ఉన్నటువంటి అంటరానితనం అనేది ఒక మరకలాంటి మాయన మచ్చలాగా ఉంది, ఇది మార్చుకుంటేనే సమాజం బాగుపడుతుంది. కాబట్టి నేను సమానతే ఆదర్శంగా భారతీయ దేశంలోనే పుట్టి పెరిగిన మతంగా బౌద్ధాన్నే నేను తీసుకుంటాను. బౌద్ధం నిజానికి మతం కాదు, అది భారతీయ జీవన విధానం అని చెప్పి ఆయన ఇస్లాంని, క్రిస్టియానిటీ, వేరే సిక్కు మతాన్ని వేరే తీసుకోకుండా బౌద్ధాన్నే తీసుకున్నాడు. ఎందుకంటే బౌద్ధం అనేది భారతీయ జీవన విధానంగా భావించవచ్చని బాబాసాహెబ్ మాట్లాడతారు. ఆ క్రమంలో బాబాసాహెబ్ గారి గురించి రమాబాయి అంబేద్కర్ గారి నుంచి పుస్తకం ఆమె జీవిత చరిత్ర సుధారాణి మేడం ముందు మాట రాస్తున్నారు. అదేవిధంగా దళిత పాంథర్స్ కవులుగా ఉన్న వాళ్ళలో ఆయన నామ్దేవ్ డస్సాలు ఒక కవితలో అంటాడు బాబాసాహెబ్ గురించి మాట్లాడుతూ, బాబా తరతరాలు నీ కాళ్ళకు మొక్కాల్సిందే, మన నడుమనున్న రుణానుబంధం ఎంత దృఢమైనది, శతాబ్దాల దుర్మార్గమైన నిద్ర నుండి మమ్మల్ని నీవు మేల్కొల్పావు, మమ్మల్ని పునరుజ్జీవితుల్ని కావించావు, నీవిచ్చిన దానమే మేం తినే ప్రతి అన్నం మెతుకు, ఆశయం ఆలోచనలతో ఆ చేయి ఆ చూపుడు వేలు దిక్కులు నిలదీస్తున్నాయి, అది ఇప్పుడు కత్తుల్ని కూడా నిలువరించే సెగలు కక్కుతుంది. బాబా నిజంగా నీవు కొండల్ని పిండే ఇంత బలాన్ని మాకు ఎలా ప్రసాదించావని చెప్పి బాబాసాహెబ్ గురించి నామదేవ్ డస్సాలు మాట్లాడతారు. ఈరోజు ఈ అణగారిన సమాజాలకి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగము ఆయన ఇన్స్పిరేషన్గానే ఈరోజు సమాజం సుభిక్షంగా మీరు అన్నట్లు నడుస్తుంది. భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దేశం కూడా అస్థిరంగా ఉంది, కానీ ఈ భారతదేశం ఇన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా కలిసికట్టుగా ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా వెళ్ళే ఒక క్రమంలో మనం చూస్తున్నామంటే అది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఆ ప్రేరణ, ఆ స్ఫూర్తిని మనం తీసుకోవచ్చు. ఆయన ఒక గొప్ప రచయిత కూడా, రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మానవతావాది ఆయన. సో ఆయన రచించినటువంటి రచనల గురించి మీరు ఏం చెప్తారు? ఎన్ని రచనలు చేసుంటారు ఆయన జీవిత కాలంలో? సునీల్, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే లక్షల మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాస్తున్నారు. నామదేవ్ దసాలు, దళిత్ ప్యాంథర్స్ నుంచి ఈరోజు దళిత సాహిత్యంలో ఎక్కడ చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ చూపుడు వేలు ప్రస్తావన లేనిదే, ఆయన గురించి లేనిదే ఎక్కడ సాహిత్యం సంపూర్ణం అవ్వట్లేదు. అయితే రచనలు అంటే మనకి మహారాష్ట్ర ప్రభుత్వము ప్రచురించి, అంటే దాన్ని కంపైల్ చేసి సేకరించి ఆముద్రిత రచనలన్నిట్లు కూడా తీసుకొచ్చి 22 వాల్యూమ్స్గా తీసుకొచ్చారు. కానీ ప్రత్యేకమైన రచనల గురించి చెప్పాల్సి వస్తే మొట్టమొదట 1917 నుంచి 1957 అంటే చనిపోయిన డిసెంబర్ తర్వాత జనవరిలో వచ్చిన బుద్ధ అండ్ హిస్ దమ్మ పుస్తకం వరకు కూడా చాలా పుస్తకాలు రచించారు. మొట్టమొదటిది ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది, అది తర్వాత ప్రచురితమైంది పుస్తకంగా, కానీ ఆర్టికల్ అది 1917లో క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ జెనిసిస్ అండ్ మెకానిజం అని. తర్వాత కస్టమ్స్ ఆఫ్ ఇండియా 1917లోనే రాశారు. తర్వాత స్మాల్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా 1927లో. తర్వాత స్టేట్స్ అండ్ మైనారిటీస్ కానీ, ప్రావిన్సెస్ ఆఫ్ ఇండియా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొవిజనల్ రూల్ గురించిన అనేక 3-4 పుస్తకాలు రాశారు. అంటే సంపద తరలింపు గురించి మనము దాదాబాయి నౌరోజీ గురించి చెప్పుకుంటాం, కానీ అంతకన్నా విపులంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా భారతదేశ సంపదను కొల్లగొట్టిందనేది ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి రాస్తారు. అన్హైలేషన్ ఆఫ్ ది కాస్ట్, కుల నిర్మూలన, అంటే ఈ దేశ మొత్తం కూడా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. అది ఆ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ పైన భాగాన, అగ్రభాగాన పురోహితులు, బ్రాహ్మణ వర్గము, కిందిన దళితులు ఉన్నారు. కాబట్టి ఈ అక్కడ అసెండింగ్ కేస్ ఆఫ్ రివరెన్స్, అంటే పైకి వెళ్తున్న కొద్దీ గౌరవం, కిందికి వస్తున్న కులాలకు వస్తున్న కొద్దీ చాలా నీచంగా చూడబడ్డం అనేది డిసెండింగ్ స్కేల్ ఆఫ్ కంటెంప్ట్ అని అంటారు. సో ఈ అన్హైలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఒక ప్రభంజనం ఆ కాలంలో. జాత్పాత్ తోడక్ మండలి అని పంజాబ్లో ఒక ఆర్గనైజేషను సభకి ఆయనను పిలిచి ఉపన్యాసం ఏమంటే ఇవన్నీ రాస్తారు. రాస్తే దాంట్లో వాళ్ళు కొంత అభ్యంతరకరమైన విషయాలు చెప్తే ఫుల్ స్టాఫ్ కామా కూడా నేను దాన్ని తీయను అని చెప్పేసి తనంతటిగా ప్రచురిస్తారు. గాంధీతోని విభేదాలు అవుతాయి, తను మళ్ళీ
చర్చోపచర్చలు జరుగుతాయి. అనహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒకటి ముఖ్యము, రనడే గాంధీ జిన్నా ఒకటి, థాట్స్ అండ్ పాకిస్తాన్ ఒకటి, లింగ్విస్టిక్ స్టేట్స్ ఇన్ ఇండియా అంటే మనం భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలంగాణకి కూడా ఊతమిచ్చింది అంబేద్కర్ పదమే, చిన్న రాష్ట్రాల ఏర్పాటు. తర్వాత పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా 48లో, తర్వాత కస్టమ్స్ అండ్ బ్యాంకింగ్ తను రాసిన ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ థీసిస్ ప్రచురణలో భాగంగా ఆ ప్రచురణ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదనలే మూలం అయ్యాయి. తర్వాత అన్టచబిలిటీస్ అని, హూవర్ శూద్రాస్ అని, వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ డన్ టు ద అన్టచబుల్స్ అని, ఇట్లా చెప్పుకుంటూ పోతే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ దిస్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకము. స్త్రీల ఉత్థాన పతనాలు ఎట్లా జరిగినాయి, బౌద్ధంలో ఎంత ఉచ్చదశలో ఉన్న ఆ పరిస్థితి ఎందుకు తర్వాత దిగజారింది అనే మనుస్మృతి కాలంలో వచ్చింది, అట్లాంటిది కౌంటర్ అండ్ రివల్యూషన్ అండ్ కౌంటర్. బౌద్ధాన్ని రివల్యూషన్ అన్నారు, కౌంటర్ రివల్యూషన్గా మనుస్మృతి కాలం నుంచి వచ్చింది. సో ఇవన్నీ కూడా అనేక ఆర్టికల్స్ రాశారు. ఆయన ఒక సైనిక్ దళని కూడా స్థాపించినటువంటి పరిస్థితి ఉంది రత్నాకర్ సార్. సో ఆ సైనిక్ దళ్ దాని పేరే సమతా సైనిక్ దళ్. సో ఆ సమతా సైనిక్ దళ్ స్థాపించడానికి కారణాలు ఏంటి, అండ్ అలాగే అది స్థాపించిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటి, అండ్ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్తారు? సునీల్ గారు, సమతా సైనిక్ దళ్ చరిత్ర పోరాటం అని చెప్పి ఇది నాగపూర్ యూనివర్సిటీలో థీసిస్, ఇది దాన్ని అనువాదం చేస్తున్నాను. సంజయ్ గజ్బీ అనే రచయిత దాన్ని సబ్మిట్ చేస్తున్నారు. దాంట్లో ఈ పుస్తకంలోనే జై భీమ్ అనే పదాన్ని కూడా కామ్టీ ప్రాంతంలో బాబా హర్దాస్ ఎల్లన్ ఎలా దాన్ని ఉపయోగించారనే సందర్భం కూడా ఈ పుస్తకంలో చూసుకుంటాము. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు సమస్యలతో ఉన్నటువంటి సమాజంలో ఆయన ఏదన్నా చైతన్యవంతం చేయడానికి తన సమాజాన్ని ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఆయనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి అవకాశం ఉండేది కాదు వేదికకి. అందుకని ఆయన ఎక్స్ మిలిటరీలో పనిచేసిన వాళ్ళని, పోలీసులో పనిచేసిన వాళ్ళని, యూత్తో ఆయన సమతా సైనిక దళాన్ని ఈ ఒక సంఘాన్ని స్థాపించి దాని ఆధ్వర్యంలో ఆయన సభలు జరుపుకుంటూ ఉండేవాడు. ఆ క్రమంలోనే మనం మహద్దు పోరాటం కానీ, అదేవిధంగా కాలారాం టెంపుల్ ఉద్యమం కానీ సమతా సైనిక దళ సహకారంతో ఆయన చేశారు. ఆ ఇన్స్పిరేషన్తోనే ఈరోజు మరాఠీలో దళిత పాంథర్స్ రైటర్స్ వచ్చారు. అదేవిధంగా దళిత సంఘర్షణ సమితిని కర్ణాటక నుంచి వచ్చారు, సిద్ధలింగ లాంటి కవులు వచ్చారు. ఆ క్రమంలోనే తెలుగులో కూడా, హిందీలో తెలుగులో కూడా కవిత్వం వచ్చింది. ఆ క్రమంలో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మట్టి పలక అని ఒక పుస్తకం రాశాను. దాంట్లోనే బాబాసాహెబ్ని గుర్తు చేసుకుంటూ కవిత్వాన్ని, ఆ గురుతులు అనే ఒక కవిత రాయడం జరిగింది. ఇది మట్టి పలక అని నా పుస్తకం 99లో శ్రీనారాయణ రెడ్డి గారు రిలీజ్ చేస్తున్నారు, గోపి గారు. వీళ్ళు ప్రపంచ పటం మీద పొడుచుకొస్తున్నాడు అతడు, భూగోళాన్ని బొటన వేలి మీద గిరిగిర తిప్పుతూ ఆ వేలు గీతకిస్తుంది. ఆ క్రమంలోనే జూఠన్ హిందీలో వచ్చినటువంటి మొదటి దళిత ఆత్మకథ ఇది. ఓంప్రకాష్ వాల్మీకి రాశారు. దీనికి జి కళ్యాణరావు గారు, అలాగే కొలకల వినాయక్ గారు ముందు మాట రాస్తున్నారు. అదేవిధంగా బాబాసాహెబ్ అనుచరుడుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఉన్నటువంటి ఈయన భగవాన్ దాస్ గారు మై భంగీహు అని చెప్పి ఒక ఆత్మకథ రాయడం జరిగింది. ఇది ఉర్దూలో వచ్చిన మొదటి దళిత ఆత్మకథ. దీంట్లో భగవాన్ దాస్ అంటారు, నేను సంస్కరణని కోరడం లేదు, విప్లవాన్ని కోరుకుంటున్నాను. సంస్కరణతో నా బానిసత్వం బాధ కొంత తగ్గవచ్చు, కానీ బానిసత్వం అంతం కాదు. నా అభ్యున్నతి కేవలం సంపూర్ణ స్వాతంత్రం, స్వరాజ్యం, విప్లవంతోనే సాధ్యమవుతుంది. ఆ విప్లవం కూడా నా సారథ్యంలో ఉన్నప్పుడే విజయవంతమవుతుంది అంటారు. అంటే ఎవరైతే అట్టడుగు వర్గం నుంచి అట్టడుగు స్థానంలో ఉన్నారో వాళ్ళు నాయకులు అయినప్పుడే ఈ సమాజము అభ్యున్నతిగా ముందుకు వెళ్తుందని చెప్పి ఆయన కోరుకుంటారు. ఇదంతా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తోనే ఈ సాహిత్యము, ఈ రచనలు రావడం జరిగింది. ఆ క్రమంలోనే భగవాన్ దాస్ని మనం గుర్తు చేసుకుంటాము. అయితే ఈ సామాజిక మార్పుకు సంబంధించి, సామాజిక మార్పు సాధనకి విద్యే ఒక ఉత్తమమైన సాధనము అని అంబేద్కర్ గారు ఎందుకు వివరించారు, అండ్ విద్యకి ఆయన ఎందుకు అంత ప్రామినెంట్ రోల్ ఇచ్చారు? సో దాని గురించి అంటే తను మొట్టమొదట అమెరికాలో ఉన్నప్పుడు సునీల్, విద్య, ముఖ్యంగా విద్య అందరికీ కూడా, అంటే అణగారిన వర్గాలకి, తర్వాత స్త్రీలకు, ముఖ్యంగా ఉమెన్కి కూడా. తన ఒక బాలేకర్ అనే మిత్రునికి రాసిన లేఖ అది 1917లో రాస్తాడు. ఒక అమ్మాయి స్కూల్ పాస్ అయినప్పుడు అభినందిస్తూ, ఇలా మహర్కులంలో గురించి కూడా అమ్మాయిలు చదువుకుంటున్నారు అనేది ఒక మంచి పరిణామము, చదువుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తాడు. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత సౌత్ బోరో కమిటీకి తను మెమరాండం ఇచ్చిన దాంట్లో కూడా ఈ కంపల్సరీ ఎడ్యుకేషన్
అంటే దళితులకి అందరికీ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ బాధ్యత, విద్య అనేది ప్రభుత్వ బాధ్యత అంటాడు. ఈరోజు విద్య ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ అన్న మాటలు చాలా ప్రాముఖ్యతనిస్తాయి. విద్య ప్రభుత్వం చేతిలో ఉండాలి. విద్య అంటే కనీస వసతులు ఏర్పరచాలి, వసతి సౌకర్యాలు ఉండాలి. తను కూడా అంటే ప్రభుత్వానికి బాధ్యతగా చేస్తూ తన వంతు కూడా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి సిద్ధార్థ కాలేజ్, మిలింద్ కాలేజ్ వీటన్నిటిని అప్పుడు నిజాం రాజు పీపుల్స్ ఎడ్యుకేషన్ సంస్థకి 5 లక్షల విరాళం ప్రకటిస్తాడు. ఆయన భూమి కూడా ఔరంగాబాద్లో ఇస్తాడు. అక్కడే పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపన, ఈ సిద్ధార్థ మిలింద్ కాలేజీల స్థాపన జరుగుతాయి. అంతకన్నా ముందు గర్ల్స్కి అంటే వసతి సౌకర్యాలు, అమ్మాయిలకి చదువుకోవడానికి వేతనాలు, ఉపకార వేతనాలు వీటన్నిటిని గురించి కూడా సైమన్ కమిషన్ కానీ వీటన్నిటి ముందు అసలు ఎన్ని కమిషన్స్లో అంబేద్కర్ ప్రతి ఒక్క బ్రిటిష్ వాళ్ళంటే తనకేం పెద్దగా గౌరవం అని మనం ఎక్కడా ఎస్టాబ్లిష్ లేదు. కానీ అప్పుడు బ్రిటిష్ పాలనలో అంటే ప్రభుత్వం మన ఆధీనంలో ఉన్నప్పుడే అందరి ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి పరాయీకరణ పోవాలి, బ్రిటిష్ పోవాలని ప్రగాఢంగా చెప్తాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గట్టిగా వాదిస్తాడు. మీరు రాకముందు మా పరిస్థితి ఎట్లా ఉందో మీరు వచ్చిన తర్వాత కూడా అంతే ఉంది. అంటే మనం అంబేద్కర్ జాతీయవాది అని చెప్పడానికి చాలా ఉత్తమమైన ఉదాహరణ ఇది. అట్లా వాదించిన తర్వాత ఆయన అంటాడు, మా పిల్లల పరిస్థితులు ఏం మారలేదు, ఎడ్యుకేషన్ ఏం మారలేదు. ఇంతకుముందే నేను చెప్పాను కదా, విద్య అనేది సామాజిక మార్పుకి ఒక బలమైన సాధనంగా అనుకున్నాడు. కాబట్టి తను విద్యావంతుడు అవ్వడం అనేది ప్రతి ఒక్కళ్ళు మనం చదువుకుంటాం, మన కోసం చదువుతాం. అంబేద్కర్ అంత ఉన్నత విద్య ఒక్క కాలంలో ఇన్ని డిగ్రీలు, 7-8 డిగ్రీలు, 24 గంటల్లో 18 గంటలు కష్టపడి చదివింది ఆయన ఒక్క వ్యక్తిగత ప్రయోజనం అయితే బాగుండేది. కానీ సమాజాన్ని ఉద్ధరించే దశలో తన అట్టడిగి వర్గాలు వాళ్ళు మేల్కొనలేదు. వాళ్ళని మేల్కొల్పి వాళ్ళలో చైతన్యవంతులు చేయాలి, విద్యావంతులు చేయాలి. ఆ విద్య ద్వారా వాళ్ళు ప్రయోజనాన్ని పొందాలి అని సామాజిక మార్పు కోసం అయినా ఇప్పుడు రాజ్యాంగంలో కూడా పొందుపరిచిన విలువలు అవే. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే వాటికి కూడా అన్నిటికీ ఈ సోషల్ చేంజ్ అండ్ సోషల్ ఈక్వాలిటీ అండ్ సామాజిక న్యాయమే ప్రాతిపదిక అని విద్య ద్వారా ఆయన సాధించాలనుకున్నారు. అనేక దేశాల్లో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. సో ఆయన రాజ్యాంగం రాసేటువంటి క్రమంలో ఆయన తిరిగినటువంటి దేశాలు, అడాప్ట్ చేసుకున్నటువంటి ఆర్టికల్స్ వీటన్నిటి గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మేడం మాట్లాడినట్టుగా విద్య అన్నప్పుడు ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, ఎల్ఎల్డి, లిట్, జేపీ, బార్, ఎట్లా ఇన్ని డిగ్రీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదివి ఎక్కడైతే అసమానత్వం ఉందో సమానంగా మనిషిగా చూడని సమాజం నుంచి ఆయన అమెరికా వెళ్ళి, లండన్ వెళ్ళి అక్కడ చదువుకొని ఇక్కడ మనుషులు ఈక్వల్గా చదువుకుంటారు, ఈక్వల్గా బతికే అవకాశం కూడా ఉంటుంది, ఇది నా దేశంలో లేదు కదా, నా దేశం కూడా అత్యున్నతంగా ప్రపంచం నిలబడాలంటే సగర్వంగా ఇలాంటి అసమానతలకి భిన్నంగా ఉండాలి అంటే రాజ్యాంగం అనేది రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రపంచ మేధావులు 5వ వాడిగా ఈయన్ని గుర్తించి మొదటగా ఆయనకి రాజ్యాంగం రాసే అవకాశం కూడా రాలేదు. తర్వాత వాళ్ళు ఆలోచించుకొని ఇంత రాయగలిగిన వాళ్ళు ఎవరు అని చెప్పినప్పుడు బాబాసాహెబ్ని, మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు కూడా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి రాసినప్పుడు బాబాసాహెబ్ తన చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యలు, ఈ భారతదేశము విశాలమైన దేశము, ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, అక్కడి నుంచి ఇక్కడికి ఎన్నో విభిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలు, తిండి, రకరకాల రొట్టె తింటే మనం అన్నం తింటాము, ఇట్లా అవి చూసుకుంటూనే మనకు అందులో తెలంగాణకి ఉస్మానియా యూనివర్సిటీకి కూడా బాబాసాహెబ్కి అవినాభావ సంబంధం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే బాబాసాహెబ్కి డాక్టరేట్ కూడా ప్రకటించున్నారు. నిజాం రాజు కూడా సిద్ధార్థ కాలేజీకి కూడా తను కొంత సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి నిజాం స్టేట్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు తను ఏది కోరినా నిజాం సపోర్ట్ చేసేవాడు. తెలంగాణ నుంచి, ఉస్మానియా నుంచి ఆయన చాలా ఆశించాడు. ఆ క్రమంలో బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిన క్రమంలో కూడా రెండో క్యాపిటల్గా మనకి హైదరాబాద్కు అవకాశం ఉందని తెలంగాణ చిన్న రాష్ట్రాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తున్నారు. అంటే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగము ఆ ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాము. ఆ క్రమంలోనే ఈరోజు ఎంతో కొంత మిగతా దేశాల కంటే భిన్నంగా మనం ఉండగలుగుతున్నాము. ఈరోజు ప్రపంచ దేశాలు యుద్ధ పరిస్థితుల్లో ఉన్నా మనం సగర్వంగా నిలబడగలుగుతున్నాం అంటే అన్నిటికి కూడా ఈ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నువ్వు ఏదైనా మాట్లాడవచ్చు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ని తీసుకున్నప్పుడు అప్పుడు ఆయన ఎంట్రీ కూడా అంత ఈజీగా సాగలేదు. ఆయన్ని మళ్ళా పంజాబ్ నుంచి గెలిపించి మళ్ళీ పార్లమెంట్కి పంపించడం జరుగుతుంది. అయితే అక్కడ కెనడాకి 2 ఏళ్ళు పడితే
ఆస్ట్రేలియాకి 9 సంవత్సరాలు పట్టిందంట. అంటే దాని రచనా కాలం నుంచి ఆ ముసాయిదా కమిటీని సబ్మిట్ చేసేంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్కి 114 రోజులు పట్టింది. అంటే చాలా తక్కువ, చాలా అంత పెద్ద అన్ని అంటే మనది భారతదేశం రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇంకా భారత ప్రజల్లో ఈ హెట్రోజినిటీ అన్ని రాజ్యాల్లో లేదు. ఇన్ని రకాల భాషలు, మతాలు, ఇవన్నీ ప్రాంతాలు ఎక్కడా కూడా లేదు. న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ అసైన్మెంట్ వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ 114 రోజులలో ప్రతి క్లాజ్ మీద, ఉప క్లాజ్ మీద చర్చలు, వాదోపవాదాలు, 7 సభ్యుల ముసాయిదా కమిటీ, 7లో బాబాసాహెబ్ చైర్మన్, ఒక అతనేమో విదేశాల్లో ఉన్నారు, ఒకతను అనారోగ్యంతో. రాజేంద్ర ప్రసాద్ గారే ఈ రాజ్యాంగం ప్రవేశపెడుతూ చెప్తారనమాట. 7 సభ్యుల్లో 6 కూడా పూర్తిగా పనిచేయలేని పరిస్థితిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే మొత్తం ఈ రచనా కాలాన్ని తన భుజం మీద వేసుకొని అన్ని రకాల ప్రశ్నలకి ప్రత్యుత్తరాలు, ఉత్తరాలు, అంటే ఆయన వైడ్ నాలెడ్జ్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్, 12-14 భాషలకు ఆయన వచ్చు కాబట్టి ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ వ్యవస్థ మీద, పంచాయతీ వ్యవస్థ మీద, అక్కడ కుల వ్యవస్థ ఉంది కాబట్టి పట్టణీకరణ కోసం కానీ, ఇండస్ట్రియలైజేషన్, ఇట్లాంటి క్లాజులన్నిట్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా తిరిగి చెప్తూ ఆ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారని రాజేంద్ర ప్రసాద్ కొనియాడతారు అనమాట. అప్పుడు స్త్రీమూర్తులు ఎదుర్కొన్నటువంటి నిజంగా ప్రతి ఒక్క ఛాలెంజ్, అప్పుడు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, వాటిని అధిగమించడానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, స్త్రీల యొక్క సాధికారతకై అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటాల గురించి క్లుప్తంగా మా ప్రేక్షకుల కోసం ఒకసారి గుర్తు చేస్తారని అనుకుంటున్నాను. తప్పనిసరిగా సునీల్, ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ మీరు ఈ ప్రశ్న అడిగినందుకు. అంటే ఒక స్త్రీగానే కాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక తండ్రిగా కూడా స్త్రీల గురించి ఆలోచించారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటే క్లుప్తంగా చెప్తాను, మహత్ పోరాటంలోనేమో ఏదైతే శాస్త్రాలు వీటన్నిటిని స్త్రీలను కొంచెం తక్కువ చేసిన ఈ మనుస్మృతి పూర్తిగా కూడా కాదు, 10 మండలాలని ప్రతి 10 వాటిని ఆయన దహనం చేస్తారు. అప్పుడు ఒక మాట అంటారు, స్త్రీలు ఇంతవరకు ముందుకు రాలేదు, మీరు కనుక నిశ్చయం చేసుకొని ఉద్యమంలో ముందుకు వస్తే ఉద్యమం ప్రోగ్రెస్ అవుతుంది అని ఏమంటారంటే, దేశం కానీ ఒక సంస్థ ప్రగతి దాదాపు అంటే ఇక దేశ ప్రగతి స్త్రీలు సాధించిన ప్రగతి మీద ఆధారపడి ఉంటుందని చెప్తారు. ఇక్కడి నుంచి స్త్రీల కోసం షెడ్యూల్ కాస్ట్ మహిళా ఫెడరేషన్ పెట్టడము, సమతా సైనిక్ దళలోని ఇంతకుముందు చెప్పినట్టు విమెన్ వింగ్ పెట్టడము, సుశిక్షితులను చేయడము, వాళ్ళ వేషభాషల్ని అంటే చీరలు చక్కగా కట్టుకోవాలి కింద మిగతా వాళ్ళలా కానీ, నగలు ధరించకపోయినా పర్వాలేదు కానీ పూసల దండలు కానీ వీళ్ళని ఒక కాస్ట్ చిహ్నాలని వదిలేయాలని చెప్పి, కులం ఎప్పటి నుంచో వాళ్ళని దళితులు అంటే ఇది వేసుకుంటారు అనే చిహ్నాలను వదిలిపెట్టమని, స్వాభిమానం, స్వావలంబనం ఇవి అలవర్చుకోమని, తర్వాత మద్యము తాగి వస్తే భర్తని బయటికి గంటేమని ధైర్యంగా చెప్తాడు అన్నట్టు. పిల్లలకి పెళ్లి చేయడానికి తొందర లేదు, ఆ వివాహితలు అవ్వాలంటే వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలని చెప్పి ప్రతి ఒక్క సభలు, కొన్ని వందల వేల సమావేశాలు, సభలు స్త్రీలకై ప్రత్యేకంగా ఏర్పరిచిన, అంటే స్త్రీలు లేకపోతే ఆయన మీటింగ్ హాజరయ్యేవాళ్ళు కాదండి. ముందు నిర్వాహకులకి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ వస్తున్నారంటే స్త్రీలు ఖచ్చితంగా ఉండాలని. సో వాళ్ళలో ఒక కావలసిన స్థైర్యాన్ని ఇచ్చి షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్లో గ్రామ స్థాయిలో అంటే ఈ లోకల్ బాడీస్లో కూడా విమెన్ రిప్రజెంటేషన్ ఉండాలని ఖచ్చితంగా డిమాండ్ చేయమని చెప్పి ఎంతోమంది, మీనాంబల్, తర్వాత శివరాజ్ మిసెస్ ఆవిడ, దాక్షాయిని వేలాయుధన్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పార్టిసిపేట్ చేసిన బేబితాయి కాంబ్లే, వీళ్ళందరూ కూడా ఆయన ప్రభావితం చేతనే ఉద్యమంలోకి వచ్చారు, వాళ్ళ హక్కులు సాధించుకున్నారు. తర్వాత ఆటోబయోగ్రఫీలు, వాళ్ళు ఆత్మకథలు రాసుకున్నారు, ఆయుధాన్ అని చెప్పి, వాళ్ళల్లో వాళ్ళు పడ్డ బాధల్ని అవి అంబేద్కర్ ఎట్లా ఊతమిచ్చారు అనే విషయాలు. హిందూ కోడ్ బిల్ అనేది పిన్నకిల్ అనమాట. ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ కాంట్రిబ్యూషన్స్లో స్త్రీలకి ప్రత్యేక హక్కులు ఉండాలి,
రాజ్యాంగ పరిరక్షణ ఉన్నది, కానీ దాన్ని ఆచరించే పూర్తి సమాజం సమాయత్తం కాలేదు కాబట్టి ఒక కోడ్ తీసుకురావాలని, దాంట్లో విడాకుల హక్కు, ఆస్తి హక్కు, దత్తత హక్కు ఇవన్నీ కూడా పొందుపరిచిన ఒక సమగ్రమైన హిందూ కోడ్ బిల్ని ఆయన ప్రతిపాదించి 5-6 ఏళ్ళు శ్రమించి, రాజ్యాంగం కన్నా ఎక్కువ నేను హిందూ కోడ్ బిల్కి శ్రమించానని చెప్పుకొని ఆరోగ్యం కూడా క్షీణించిన అది వీగిపోవడంతో రాజీనామా చేస్తారు. అంటే ప్రపంచ దేశ చరిత్రలో స్త్రీల హక్కుల కోసం తను న్యాయశాఖ మంత్రినే పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టారు. ఆయన కార్మిక శాఖ మంత్రి. సో ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి అలా విశేషంగా చెప్పినందుకు ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధన్యవాదాలు. మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో